నమస్తే. గాంధీ భవన్లో పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలబడుతున్నటువంటి అభ్యర్థులంతా ఆశావాదులంతా కూడా దరఖాస్తులు చేసుకుంటున్నారు. నేడు చివరి రోజు. సో దరఖాస్తుల స్వీకరణకు కొంత జాతర వాతావరణం కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ ఆరేపల్లి రాజేంద్ర గారు ఉన్నారు. సార్, రిసిప్ట్ ఇచ్చినట్టున్నారు. ఎక్కడి నుంచి? పెద్దపల్లి నుంచి పోటీ చేసుకున్నారా? ఎస్ సార్, పెద్దపల్లి నుంచి పోటీ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను పెద్దపల్లి నియోజకవర్గంలో సుపరిచితుడిని. ఎన్టీపీసీ సెంట్రల్ గవర్నమెంట్ మహారత్నం కంపెనీలో దాదాపు 35 సంవత్సరాలు పనిచేశాను. అక్కడున్న సమాజం అంతటితో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల కోసము మొదటి నుంచి 1982 నుంచి నేను జాయిన్ అయిన రోజు నుంచి కూడా వివిధ సంఘాలలో పనిచేస్తూ యాక్టివ్గా ఉన్నాను. ముఖ్యంగా కాకా వెంకటస్వామి గారితో 4 సార్లు పార్లమెంట్లో ఎన్నికైనప్పుడు నేను ఆయనతోటి తోడుగా ఉండి భుజం అంటి ఉండి నేను కాకా గెలుపుకు కృషి చేసిన దానిలో ప్రథముడు ఉన్నాను. నన్ను కాకా వెంకటస్వామి గారు పేరు పెట్టి పిలిచేవాడు రాజేందర్ అని. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మరి కాంగ్రెస్కు మేము మా కుటుంబం అంతా కూడా పనిచేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాను. ట్రేడ్ యూనియన్లో కూడా ఎన్టీపీసీలో మరి పెద్దపల్లి నియోజకవర్గం కావచ్చు, మరి అదేవిధంగా మంతిని, మరి చెన్నూరు, తర్వాత మొత్తం 7 కాన్స్టిట్యున్సీలు అయితే రామగుండం కాన్స్టిట్యున్సీ అన్ని నియోజకవర్గాల్లో సుపరిచితుడిని. మరి ఒక రాజేంద్ర అని ఎన్టీపీసీలో సిఎస్ఆర్ డిపార్ట్మెంట్లో మరి డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయిలో పనిచేసి 35 సంవత్సరాలు మరి అక్కడ సమాజంతో నాకున్న సంబంధాలు. ముఖ్యంగా ఈ భారతదేశంలో ఇందిరమ్మ రాజ్యం రావాలనే ఉద్దేశంతో మరొకసారి రాహుల్ గాంధీ గారు ఈ యొక్క దేశానికి ప్రధానమంత్రి కావాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 17కు 17 సీట్లు గెలుచుకొని మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి గారు చేయాలనే ఉద్దేశంతో మరి నేను ఈ కంటెస్టింగ్కు ముందుకు వచ్చినాను. 93లో కూడా నేను కంటెస్టింగ్ అప్లై చేయడం జరిగింది ఎమ్మెల్యేగా. ఇప్పుడు మరొకసారి నేను పార్లమెంటు సభ్యునిగా, ఒక మేధావర్గంగా, జాతీయ ఎస్సీ ఎస్టీ మేధావుల ఫోరం అధ్యక్షుడిగా, అదేవిధంగా జాతీయ ఎన్జిఓ నెట్వర్క్ ఫోరం అధ్యక్షుడిగా, అదేవిధంగా సింగరేణి కాలనీస్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కూడా పనిచేస్తూ ఉన్నాను. అందరితో సత్సంబంధాలు ఉన్నాయి నాకు. ముఖ్యంగా కాంగ్రెస్ వాదిని, ఇందిరమ్మ రాజ్యం రావాలనేదే ఈ భారతదేశంలో నా పట్టుదల. రాహుల్ గాంధీ గారు ఏదైతే మరి పాదయాత్రలు చేస్తూ ఉన్నారో వాటికి పూర్తి మద్దతు ఎస్సీ ఎస్టీలు అందరూ పలుకుతున్నారు. ముఖ్యంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడడానికి మాదిగ సామాజిక వర్గము అంత సైలెంట్ ఓటర్స్గా ఉండి మాదిగ సామాజిక వర్గము మరి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినాయి. కాబట్టి ఈసారి పెద్దపల్లి నుంచి మాదిగ సామాజిక వర్గానికి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని ముఖ్యంగా కోరుతా ఉన్నాము. ఇప్పటికే పెద్దపల్లి నుంచి చాలామంది కూడా దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళని కాదని సో మీకే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? రాజేందర్కే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు? నేను ఒక మేధావిని. 35 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసిన అనుభవం ఉంది. ఒక హైలీ క్వాలిఫైడ్. అదేవిధంగా నేను సోషల్ వర్క్లో పిహెచ్డి కూడా చేశాను. సమాజంతో ఉన్నాను. నేను ఇప్పుడు రాలేదు. పెద్దపల్లి నియోజకవర్గంలో 1982 నుంచి ఉన్నాను. ఇప్పుడు పైనుంచి రాలే, నేను కింది నుంచి ఉన్నా. కాబట్టి మాదిగ సామాజిక వర్గం పెద్దపల్లిలో అత్యధిక జనాభా గల సామాజిక వర్గం. కాబట్టి మాదిగలకు టికెట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు మాదిగ వర్గం అనగదొక్కబడుతూ ఉన్నది. ఇంకా పీడితులు ఎవరై ఉన్నారు దేశంలో అంటే మాదిగలే. కాబట్టి నాకు కంపల్సరీగా మేధావర్గంగా చూసినా, ఒక ఎక్స్పీరియన్స్డ్గా చూసినా కూడా, అనుభవంగా చూసినా కూడా నాకు టికెట్ రావాల్సిందే, వస్తుందని నేను ఆశిస్తున్నా. ఇలాంటి వారికే మరి రేవంత్ రెడ్డి గారు రికమెండ్ చేస్తారు. మరి రాహుల్ గాంధీ గారు కూడా టికెట్ ఇస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. సో మచ్. ఇది మొత్తం మీద ఆరేపల్లి రాజేందర్ గారు మాత్రం పెద్దపల్లి నుంచి ఖచ్చితంగా నాకు అవకాశం కల్పించాలి, అవకాశం కల్పిస్తే గెలిచి తీరుతానంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి చూద్దాం. సో దరఖాస్తుల స్వీకరణ అయితే నేడు చివరి తేదీ. ఇప్పటికే భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తూ ఉన్నాయి. సో మరి ఏ గెలుపు గుర్రాన్ని ఎంపిక చేయబోతుంది, ఎవరికి టికెట్ ఇవ్వబోతుంది అనేది ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. కెమెరా పర్సన్ అజర్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.